అది బై సంగతి. నేను మీ గురు స్పీక్స్. మీకు ఒక క్విక్ క్వశ్చన్. మీకు ఒక నోట్బుక్ దొరికి అందులో ఎవరి పేరు రాస్తే వాళ్ళు చనిపోతారు అంటే మీరు రియాక్ట్ చేయండి. కొంతమంది భయపడతారు, కొంతమంది ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతారు. నేను కూడా ఎక్సైటింగ్ గానే ఫీల్ అవుతాను. సేమ్ కాన్సెప్ట్ తో ఒక మంచి సిరీస్ ని మీకు రికమెండ్ చేయబోతున్నా. దాని పేరే డెత్ నోట్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్తాను. ఇది ఒక యానిమే. యానిమే అంటే కార్టూన్ అనుకుంటారు అందరూ. నేను కూడా ఫస్ట్ అలానే అనుకున్నాను. విజువల్స్ పరంగా చూసుకుంటే ఇది యానిమేటెడ్, కానీ స్టోరీ పరంగా చూసుకుంటే రియల్ మూవీ థ్రిల్లర్స్ కన్నా చాలా బాగుంటది. సో ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, లైట్ యగామి అనే ఒక బ్రిలియంట్ స్టూడెంట్ కి ఈ నోట్బుక్ దొరుకుతుంది. ఈ నోట్బుక్ తో వాడు క్రిమినల్స్ అందరినీ చంపేస్తూ ఉంటాడు. క్రైమ్స్ జరిగిన ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిద్దాం అనుకుంటాడు. ప్రపంచానికి ఈడే దేవుడు అవుదాం అనుకుంటాడు. ఈ క్రిమినల్స్ అందరినీ ఎవరో చంపుతున్నారని పోలీస్ డిపార్ట్మెంట్ కి అండ్ గవర్నమెంట్ కి డౌట్ వస్తుంది, కానీ ఎవరికి క్లూస్ ఏం దొరకవు. అప్పుడే గవర్నమెంట్ ఒక ఇంటెలిజెంట్ డిటెక్టివ్ ని హైర్ చేసుకుంటారు. ఆ ఇంటెలిజెంట్ డిటెక్టివ్ పేరే ఎల్. ఆల్రెడీ చాలా కేసెస్ ని సాల్వ్ చేశాడు. ఇంపాసిబుల్ అనే కేసెస్ ను కూడా సాల్వ్ చేశాడు. సో డిటెక్టివ్ ఈ కేసుని టేకప్ చేసి ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తాడు, ఈ కేసుని సాల్వ్ చేస్తాడా లేదా, లైట్ యగామిని పట్టుకుంటాడా లేదా అన్నదే సిరీస్. రెండు పీక్ ఇంటెలిజెంట్ మైండ్స్ ఎలా ఆలోచిస్తాయో చూపిస్తారు ఈ సిరీస్. పీక్ రైటింగ్ ఉంటుంది, పీక్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మంచి సస్పెన్స్లు, మంచి అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు అన్నీ ఉంటాయి. నాకైతే ఈ సిరీస్ లో బీజిఎం చాలా బాగా నచ్చింది. సో ఈ సిరీస్ డీటెయిల్స్ వచ్చేస్తే, ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. తెలుగులో కావాలనుకుంటే ప్రైమ్ లో చూడండి. నేను తెలుగులో కూడా చూశాను, చాలా బాగుంది. తెలుగు డబ్బింగ్ చాలా బాగా చేశారు. మొన్న వచ్చిన దాంట్లో లేండి సార్, లేండి అలా కాకుండా చాలా బాగుంది. జనరల్ గా యానిమే అంటే చాలా ఎపిసోడ్స్, చాలా సీజన్స్ ఉంటాయి, కానీ ఇదైతే ఒకటే సీజన్, జస్ట్ 37 ఎపిసోడ్స్. ఒక ఎపిసోడ్ 20 minutes ఉంటుంది అంతే. ఒక్క ఎపిసోడ్ చూడండి, ఇంకా మొత్తం చూసే వరకు మీరే ఆపరం. అంటే బై సంగతి.